సెలబ్రిటీలకి ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటే కత్తి మీద సామే. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో అడిగే ప్రశ్నలకి కంగారులో, టెన్షన్లో ఏవేవో ఆన్సర్లు ఇస్తుంటారు. ఇక వాటిని వేసిందే వేసి, చూపించిందే చూపించి నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. అయితే హీరోయిన్ రష్మిక మందన విషయంలో మాత్రం ఇది కాస్త ఎక్కువగానే జరుగుతోంది. అయితే రష్మిక చాలా కాన్ఫిడెంట్గా స్టార్ హీరోల చిత్రాల విషయంలోనే తప్పులు చెప్పడం నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. తాజాగా అలాంటి వీడియోని ఒకటి వైరల్ అవుతోంది. మరి ఇందులో రష్మిక ఏం చెప్పిందో చూద్దాం. గిల్లీ పోకిరి రీమేక్ అంట. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా ఏంటి అంటూ ఈ ఇంటర్వ్యూలో రష్మికని అడిగారు. దీనికి నేను ఫస్ట్ చూసిన సినిమా గిల్లీ. అసలు నాకు విజయ్ దళపతి సార్ అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు ఇప్పుడు చెప్తా. ఎందుకంటే నా లైఫ్లో నేను థియేటర్లో చూసిన ఫస్ట్ హీరో విజయ్ సార్. అయితే గిల్లీ సినిమా పోకిరి చిత్రానికి రీమేక్ అని నాకు ఈ మధ్య తెలిసింది. నాకు దాని గురించి తెలియదు. అయితే ఇందులో అప్పిడి పోడే పోడే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్ మొత్తంలో ఆ పాటకి ఎన్నిసార్లు డాన్స్ చేశానో కూడా నాకు తెలియదు. నేను స్క్రీన్ మీద చూసిన ఫస్ట్ హీరో విజయ్ సార్, ఫస్ట్ హీరోయిన్ త్రిష అంటూ ఆన్సర్ ఇచ్చింది. అయితే ఈ ఆన్సర్ని త్రిష అంత కాన్ఫిడెంట్గా చెప్పడం, అక్కడి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టడం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గిల్లీ సినిమా మహేష్ బాబు చేసిన ఒక్కడు చిత్రానికి రీమేక్. అలానే మహేష్ పోకిరిని తమిళ్లో అదే పేరుతో విజయ్ రీమేక్ చేశారు. రష్మిక ఈ 4 చిత్రాల్ని కలిపేసి కన్ఫ్యూజ్ అయిపోయింది. అయితే చాన్నాళ్లుగా గిల్లీ వర్సెస్ ఒక్కడుపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. మహేష్ బాబు సహా తెలుగు ప్రేక్షకులు ఒక్కడు గొప్ప సినిమా అంటే, తమిళ ఫ్యాన్స్ మాత్రం గిల్లీ గ్రేట్ అంటూ వాదిస్తుంటారు. ఇప్పుడు రష్మిక అసలు ఒక్కడు సినిమానే మర్చిపోయి గిల్లీ గురించి చెప్పడంతో తమిళ నెటిజన్లు కాలర్లు ఎగరేస్తున్నారు. అసలు ఒక్కడు సినిమా రష్మికకి గుర్తులేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు తెలుగు ఆడియన్స్ మాత్రం రష్మిక సినిమా నాలెడ్జ్కి దండం అంటూ కామెంట్లు పెడుతున్నారు.